హాయ్, ఇవాళ మా ఫ్రెండ్ కాల్ చేసింది చాలా రోజుల తర్వాత. అప్పుడు చెప్తుంది, నీకేంటే ఇంట్లో ఎలాగా ఇది లేదు, అత్తమ్మ వాళ్ళు లేరు, నువ్వు మీ హస్బెండే కదా హ్యాపీగా అన్నట్టు చెప్తుందనమాట. యాక్చువల్లీ నాకు అత్తమ్మ మామయ్య వాళ్ళతో కలిసి ఉంటేనే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే అప్పుడే మన పిల్లలు యాక్చువల్లీ మేము చిన్నప్పుడు మా నానమ్మ తాతయ్యతోనే కలిసి పెరిగామన్నమాట. వాళ్ళు చెప్పే నీతి కథలు కానీ మన పురాణాలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ అనుభవాలు కానీ ఇప్పటికీ మాకు గుర్తే. వాళ్ళకి ఆ వయసులో చాలా బలంగా నాటుకుపోతాయి అన్నమాట అవి. ఏది కరెక్టు, ఏది మంచి. ఆవు పులి కథ అయితే మా తాత ఏడుస్తూ చెప్పేవాళ్ళు అనమాట. అంటే అంత ఎమోషనల్గా చెప్పేవారు. నాకు ఇంకా అవంతా గుర్తుంటాయి అన్నమాట. ఈ ఏజ్లో మనం ఏం నేర్పిస్తే అవి వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే అత్తమ్మ మా ఇన్లాస్తో కలిసి పెద్దవాళ్ళతో కలిసి ఉంటారో వాళ్ళు చాలా బ్లెస్డ్ నన్ను అడిగితే. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం వర్క్ చేసుకుంటా. మా అత్తమ్మకి ఇంకా 3 years సర్వీస్ ఉందన్నమాట. ఇప్పటికీ ఆ కథలు కొన్ని నాకు రాకపోతే గూగుల్లో వెతికి చెప్తానన్నమాట. సో నేను వర్క్ చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు నా సిచ్యువేషన్. నేను వర్క్ చేసుకుంటూ 9కి ఆ ఫీలింగ్ రాకూడదు, లోన్లీనెస్ కానీ, టీవీ పెట్టడం కానీ. కొంచెం సేపు అయితే సరే, నాకు ఎక్కువసేపు పెట్టడం మాకు ఇష్టం లేదనమాట. సో కథలు చెప్పుకుంటూ మాకు గుర్తున్నంత వరకు, గుర్తులేని గూగుల్ చూస్తామన్నమాట. అలా చూసి చెప్తూ ఉంటాము. చిన్న గొడవలు పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అవి జరుగుతాయి. కాకపోతే అవి ఓకే, అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే పెద్దవాళ్ళతో కలిసి ఉంటారో వాళ్ళు చాలా బ్లెస్డ్. వాళ్ళ మెమరీస్, వాళ్ళ జ్ఞాపకాలు పిల్లలకి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.